హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే భవానీ అనే విలేజ్లో ఉన్నాం, తమిళనాడులో. నిన్న ఎక్కడ స్టే దొరకకపోతే నిజం చెప్తున్నా, స్టే అయితే ఎక్కడ దొరకలేదు నిన్న, ప్రామిస్గా. ఇంకా రూమ్ అయితే తీసుకున్నా, 400 అంట ఈ రూము. భైరవాని కింద పార్కింగ్ చేసిన. నైట్ ఇంకా ఇది కిందనే హోటల్ ఉన్నది, ఆ హోటల్లో తిని ఇంకా పైన వచ్చి వండుకున్నా. నైట్ అయితే ఫుల్ రిస్క్ వచ్చింది. నైట్ ఇంకా ఆల్మోస్ట్ బట్టలు గిట్ట ఉంటే అన్నీ ఉతికేసుకున్నాయి. ఇక ఉతికేసుకొని ఇప్పుడే మార్నింగ్ లేచి స్నానం చేసి మళ్ళీ రెడీ అయిపోయినా. బ్యాగ్ గిట్ట అన్నీ రెడీ అయినాయి, బట్టలు గిట్ట అన్నీ పెట్టుకున్నా బ్యాగ్లో. ఇంకా కిందికి వెళ్ళి మన భైరవ పార్కింగ్లో తీసుకొని మెల్లిగా అయితే వెళ్దాం. కింద హోటల్ టిఫిన్ ఉంటే టిఫిన్ చేసి మెల్లగా వెళ్దాం. చలో మరి. నైట్ మన భైరవని ఇన్నే పార్కింగ్ చేసిన. 10 రూపీస్ అంట. 10 రూపీస్ పోయినా కానీ పర్లేదు, మంచిగానే సేఫ్టీ. ఇట్లా పెట్టుకుంటే సేఫ్టీ ఉంటుంది. మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. బట్టలు గిట్ట పైన ఉంటే తెచ్చి ఇంకా బ్యాగులు అయితే పెట్టిన. మొత్తం ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళాల్సిందే. నిన్న ఈ మెయిన్ రోడ్ నుంచి ఇంత లోపలికి వచ్చినాం చూడండి. ఒక 2 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది రూము. ఇక లోపలికి వచ్చి ఆడ రూమ్ తీసుకొని ఆడన్నా నైట్. కాళ్ళు అయితే ఫుల్ నొప్పి వస్తున్నాయి, మోకాలు. ఈ మోకాలలో మొత్తం నొప్పి వస్తుంది. ఒక్కొక్కటి అయితే మార్నింగ్ కొంచెం ఇట్లనే ఉంటుంది. ఇక మధ్యాహ్నం అట్లయితే జర బెటర్ అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ జర పట్టేసుకున్నట్టయితే, నైట్ వండుకున్న తర్వాత పట్టేసుకున్నట్టయితే, అందు గురించి ఇట్లనే అవుతాయి కొంచెం. నిన్న ఇగో ఈ పెట్రోల్ పంపులనే చూడ అడిగింది. ఈ పెట్రోల్ పంపులు అడిగి మళ్ళీ ఆ బ్యాక్ సైడ్ ఒక పెట్రోల్ పంప్ ఉంటుంది, ఆడ కూడా అడిగిన. 2 పెట్రోల్ పంపులలో స్టే చేయలేదు. మళ్ళీ ఆ ముందు 10 కిలోమీటర్స్ అవతల ఉందంట పెట్రోల్ పంపు. ఇక అప్పటి వరకే 5:30 అట్లా అయింది ఉండే. దీనికి లైట్ లేదు, అందు గురించి నేను ముందుకు వెళ్ళలేదు. ఇక మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళిన 5 కిలోమీటర్స్. బ్యాక్ సైడ్ వెళ్ళి ఆడ రూమ్ తీసుకున్నా, ఆడనే ఉన్నా నైట్. ఇక మళ్ళీ 5 కిలోమీటర్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ 5 కిలోమీటర్స్ మళ్ళీ ముందుకు వస్తున్నా. టిఫిన్ సెంటర్ కొంచెం దూరం ఉన్నట్టుంది, అందు గురించి చాయ్ తీసుకున్నా. ఒకటి చాయ్, ఒకటి వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నా. ఇక ఇదే తిందాం. కొంచెం 1/2 కిలోమీటర్ ఉందంట ఇంకా టిఫిన్ సెంటర్. ఇప్పుడైతే ఇది ప్రజెంట్ మార్నింగ్. పొద్దుగాల చాయ్ తాగితే మస్తు అనిపిస్తుంది కదా. నిజంగా చాయ్ తాగిన తర్వాత టిఫిన్ చేయాలి, మస్తు అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే చాయ్ మార్నింగ్ తాగాలి. ఇప్పుడైతే చాయ్ తాగినా. చాయ్ కాడ ఎంత 40 రూపీస్ ఎంత అయిపోయినాయి. వాటర్ బాటిల్, చాయ్ ఒకటి, బిస్కెట్ ఒకటి తీసుకున్నా. ఇంకా కొంచెం ఒక 1 అవర్ టిఫిన్ లేకున్నా పర్లే చాయ్ తాగినందుకు. ఓకే, మళ్ళీ వెళ్దాం. ఒక 1/2 కిలోమీటర్ వచ్చినామో లేదో ఇలా టిఫిన్ సెంటర్ కనిపించింది. ఇప్పుడే చాయ్ తాగుతూ అప్పుడే ఏందిరా టిఫిన్ అది అని అంటే అట్లుంటుంది మనతోటి. ఇక ఏడ దొరుకుతాడో తినాల్సిందే. ఇంకా ఇప్పుడు తింటే మళ్ళీ మధ్యాహ్నం వరకు ఆరాంసే. ఇప్పుడు తిందామని ఇదైతే టిఫిన్ సెంటర్లోకి వచ్చిన. వీళ్ళు టిఫిన్ ఇవ్వక ముందుకు ఫస్ట్ మరి అది ఏంటంటే ఇక్కడ అరటాకు వేస్తారు. ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ ఇంత గ్రీనరీ ప్లేస్. హోటల్ పక్కనే ఇది ఇడ్లీ చెప్పిన ఒక ప్లేట్ తినాలి, ఇంకా మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇదే మన ఫుడ్ ఈరోజు. నేను వీడియో తీస్తుంటే మనోడు ఫోన్ పక్కకెట్టు, తర్వాత ఫోను అదే అని చెప్తాను. జర గుస్సా అవుతుంది మనోడు. ఈ హోటల్ అనేది తిన్నా, కడుపు నిండా తిన్నా. సింగల్ ఇడ్లీ, ఒక ప్లేట్ దోశ, ఆరామ్సే. ఇంకా మధ్యాహ్నం వరకు తిండి లేదేం లేదు, గట్టిగా తిన్నా. గుంతలు 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 గుంతలు.
ఇప్పటిదాకా మన తెలుగు వాళ్ళు కలిసారు అంటే వాళ్ళకి ఖమ్మం అంట. ఈ వాటర్ బాటిల్ ఇచ్చారు. హ్యాపీ. ఇంత దూరం వచ్చిన తర్వాత కర్ణాటక తమిళనాడు వచ్చిన తర్వాత మన తెలంగాణ దాటేసి వీలే ఫస్ట్ టైం వాటర్ బాటిల్ ఇచ్చింది. చాలా హ్యాపీ. ఎందుకంటే మన వాళ్ళు కలిసి వాటర్ బాటిల్ ఇస్తే హ్యాపీనెస్ వేరు. ఎన్నో కష్టాలు పడి ఎంతో పడి వీడియోలు తీస్తాం కానీ లైక్స్ వస్తలేవు, వ్యూస్ వస్తలేవు. అమ్మా ఈ హైవేలో వస్తే ఇది ఒక ఘోరం. ఎండలు విపరీతంగా కొడతాయి. అక్కడిక్కడ చెట్లుండవు, పాడుండవు, ఏముండవు. ఎండ ఘోరంగా కొడుతుంది. నిన్న పల్లెటూర్లలోనే నయముండే, బెటర్ ఉండే కొంచెం. అక్కడిక్కడ చెట్లుండే, మంచిగా చల్లగా నీడలుండే. ఈరోజు ఒక 20 కిలోమీటర్లు వచ్చినో లేదో మొత్తం ఎండ కొడుతుంది. చెమటలు ఘోరంగా ఆడుతున్నాయి. నిన్న ఒక్క చెమట చుక్క కాదు, మామూలుగా వచ్చినాయి నిన్న చెమటలు. చల్లటి కూల్ వెదరు, అటు ఇటు పచ్చని చెట్లు, హ్యాపీగా ఉండే నిన్న పల్లెటూరులో. అందుగురించే సిటీ ఏరియాలో ఉంటేనేమో మొత్తం ఘోరంగా ఉంటుంది. మన పల్లెటూరులో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఏడ చూసినా చెట్లు ఉంటాయి కాబట్టి నీడ కూర్చుంటాం పోయి. సిటీలో మన ఇంట్లో తప్పించి ఇంకా ఏడు ఉండదు. అదే ఇంట్లో ఉబ్బరిస్తుంది, చావాల్సిందే. పల్లెటూరులో అయితే ఇంట్లో ఉబ్బరిస్తే ఏమైనా చెట్ల కింద పోయి నీడకు ఆరాంసే కూర్చుంటాం. ఎండ రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద బాగా కొడుతుందని ఇక్కడ సర్వీస్ రోడ్ లాగిన ఫుల్ ఎండ కొడుతుంది. బీభత్సంగా కొడుతుంది ఎండ అయితే. ఎన్ని నీళ్ళు అయినా కూడా చెమటలు వస్తున్నాయి తప్పించి ఈ ఎండ అయితే బీభత్సంగా కొడుతుంది. ఇక ఈ సర్వీస్ రోడ్లనే మెల్లిగా వెళ్దాం. ఇక బీభత్స ఎండ కొడుతుంది. టూ మచ్ ఎండ కొడుతుంది. పోతుంటే ఇక్కడ బస్ స్టాండ్ ఉండే, ఇక ఈ బస్ స్టాండ్ ఇక్కడ ఆపుకున్నా. చాలా ఘోరంగా ఎండ కొడుతుంది. ఈ హెల్మెట్ పెట్టుకుంటేనేమో నెత్తి మొత్తం ఉబ్బరిస్తుంది. ఈ బ్యాగ్ టార్చర్ ఒకటి. అమ్మా వాకింగ్ చేసుకుంటే బెటరు. వాకింగ్ చేసుకుంటే బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతే ఆరామ్స్ ఉంటుంది. నీ అమ్మ ఈ బ్యాగ్ వేసుకోవాలి, ఆ సైకిల్ దొక్కాలి, ఆ టార్చర్ ఉంది. ఇప్పుడే ఇక్కడ అన్నం తిందామని ఆగిన. ఛార్జింగ్ కూడా పెట్టుకోవాలి. ఇన్నే ఛార్జింగ్ లేదు ఫోన్లో. ఇక తిని మెల్లగా కొంతసేపు రెస్ట్ తీసుకొని, బాగా ఎండ కొడుతుంది, కొంతసేపు రెస్ట్ తీసుకొని పోదాం. ఓకే. మళ్ళీ ఇప్పుడే ఇంట్లో ఫుడ్ తిన్నా, రైస్ తిన్నా. మిల్స్ సూపర్ ఉంది అసలుకి, వేరే లెవెల్. అంతే తమిళనాడు ఫుడ్ అంటేనే మామూలుగా ఉండదు. ఇక బడ్స్ పెట్టుకున్నా, మెల్లిగా సాంగ్స్ వినుకుంటా వెళ్దాం. లెట్స్ గో. కానీ ఫుడ్ మాత్రం మామూలుగా లేదు, రాకండి. చెమటలు మామూలుగా వస్తలేవు. తీసుకుని ఒకటి ఇంకా తాగమని. ఎండ ఘోరం అవుతుంది అసలు. చెమటలు మామూలుగా వస్తలేదు. మనం అన్నం తిన్న దగ్గర నుంచి ఇటు వరకు ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. 20 కిలోమీటర్స్ వచ్చి ఇది తీసుకొని తాగుతున్నాం. కూలి తాగుతుంటే ఇంకా చెమటలు ఎక్కువ వస్తాయి. సోడా తాగి ఇప్పుడే మళ్ళీ బయటకు వచ్చిన. కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నా. కానీ బయటికి రావాలంటే భయం అవుతుంది. అంత ఎండ కొడుతుంది, విపరీతంగా కొడుతుంది ఎండ అయితే. మన భైరవ ఎండకే ఉంటుండు. మనం నీడకన్నా కూర్చున్నాం కానీ అది నీడకి వస్తలేదు అసలు. మెల్లిగా ఫోన్లో సాంగ్స్ పెట్టుకోవాలి. విజయ్ దేవరకొండ సాంగ్స్. సాంగ్స్ పెట్టుకొని మెల్లగా వినుకుంటా వెళ్ళిపోదాం. బాయ్ బాయ్.
విపరీతంగా గాలి పెడుతుంది. మధ్యాహ్నం ఏమో ఎండ, ఇప్పుడేమో ఫుల్ గాలి. ఇగో ఫ్లైఓవర్లు చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో. అసలు కీడంగా అయితే సాప్ రోడే లేదు, మొత్తం ఫ్లైఓవర్లే. ఫ్లైఓవర్లు ఎక్కాలే దిగాలి, ఎక్కాలే దిగాలి. ఎండ కూడా లైట్ కొడుతుంది. ఇక అమ్మ అసలుకి నరకం. మొత్తం ఫ్లైఓవర్లే ఉన్నాయి, ఎక్కలేకపోతారు అసలు, మామూలుగా లేవు. ఈవినింగ్ అవుతుంది, టైము ఎంత అవుతుంది? 5:56 అవుతుంది. దమ్ము వస్తుంది, ఇచ్చాదమ్ము. మొత్తం ఫ్లైఓవర్ చూడండి. ఈ పెట్రోల్ పంపులని ఈరోజు మన స్టే. ఈరోజు లేక అటు ఇటు పోయి దొరికింది. ఇంకా మన భైరవాన్ని ఈడ పెట్టి ఫేస్ వాష్ చేసుకొని మెల్లగా తిందామని ఇంకా మెల్లిగా అయితే వెళ్తున్నా. అబ్బా ప్రశాంతంగా ఉంది. పొద్దు స్నానం తొక్కి అలసిపోయినా, తిని ఆరామ్స్ వచ్చి ఇక్కడ వండుకుందాం. ఓకేనా? 1/2 కిలోమీటర్ ఉందంట, నడుచుకుంటా మెల్లగా వెళ్తున్నా. మన భైరవ నాన్నే పెట్రోల్ పంపులో పెట్టి నడుచుకుంటూ వెళ్తున్నా. ఇంకా మన భైరవ కూడా పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు తొక్కుడు అవుతుంది కదా, దాన్ని కూడా కొంచెం రెస్ట్ తీసుకొని పెట్రోల్ పంపులో పెట్టి ఇక మెల్లిగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. ముందే ఉన్నట్టుంది, దగ్గరనే ఉన్నట్టుంది. ఇంకా మెల్లిగా వెళ్ళి తిని మళ్ళీ నడుచుకుంటూ వద్దాం. అమ్మ 1/2 కిలోమీటర్ ఉంది అనుకుంటే 2 కిలోమీటర్స్ ఉంది. ఇక అమ్మ జీవితం. లైట్లు చూస్తే దగ్గరనే అనిపిస్తున్నాయి, కానీ చాలా దూరం ఉంది. 3 కిలోమీటర్స్ వచ్చిన, ఏడ చూసినా మిల్స్ అయితే లేదు, మిల్స్ లేదు, బిర్యానీ లేదు, ఏం లేదు. ఇంకా స్వీట్ హౌస్లే ఉన్నాయి మొత్తం, బేకరీ, ఎగ్ పప్పు అవే ఉన్నాయి. ఇంకా అవే తినాలి పోయి వెళ్ళి. వీడియో తీయాలంటే సిగ్గు అవుతుంది. ఈ ఎవరు చూసినా వీడియో తీస్తుంటే చూస్తారు అందరు. ఇదే మన ఫుడ్, ఇదే తినాలి. ఇంకా తిని మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నా. ఫుల్ చీకటి అయినట్టుంది. పెట్రోల్ పంప్ కాడికి అయితే వెళ్తున్నా. 2 కిలోమీటర్స్ ఉంది. ఇంకా పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. చలంగలా చెమటలు వచ్చేసిన ఆనంచి కింద వరకు నడుచుకుంటూ వచ్చే వరకు. చల్ల గాలి, చెమటలు. గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. ఈరోజు వచ్చేసి మనం కోయంబత్తూరులో ఉన్నాము. ఈ నుంచి ఈషా టెంపుల్ వచ్చేసి 30 కిలోమీటర్స్ ఉంది. ఆడికి వెళ్ళడానికి 1 అవర్ పడుతుండొచ్చు టైము. మనం నైట్ ఈ పెట్రోల్ పంపులనే స్టే చేసినాము. ఇంకా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి మన భైరవాకి అన్నీ ఆల్మోస్ట్ లగేజ్ మౌంట్ చేసిన. ఇక మెల్లి వెళ్దాము. ముందుకు వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసి మెల్లి వెళ్ళిపోదాం. ఓకేనా? నిన్నటి వీడియో కూడా ఇందులోనే కలిపి 2 పెడతా. ఓకే చూడండి. ఇక కోయంబత్తూరులో పిచ్చ ట్రాఫిక్ అసలు మామూలుగా లేదు. అందరు స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అందరూ రోడ్ల మీదనే మొత్తం గుంపులు ఉండరు. ఒక్కొక్కరు చెప్తాను చూడండి ఎట్లాగానే 15 కిలోమీటర్లు దొక్కుతేనే ఆ ట్రాఫిక్లో. పిచ్చ ట్రాఫిక్ మామూలుగా లేదు ట్రాఫిక్ అయితే. ఈ రోడ్ జర బెటర్ ఉంది, అక్కడ లోపలికి ఇంకా మస్తు ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్ ఉంది. హెల్మెట్ పెట్టుకుంటే గిట్ల అయితే ఎంచుకెళ్ళి తను గప్పు అయినా ఎంచుకెళ్ళి. మన భైరవాన్ని ఈడ పెట్టిన, ఈడ పెట్టేసి ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంది. టిఫిన్ చేసి ఈ నుంచి ఆదియోగి వచ్చేసి 20 కిలోమీటర్స్ ఉంది. వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే తిందాం. కానీ ఈరోజు మార్నింగ్ ఇదే మన పొద్దు దోశ. ఇప్పుడైతే తిందాం.
టేస్ట్ ఎట్లుందో చెప్పు. దోశ ఇడ్లీ తిన్నా అవసరం ఉందంటే సూపర్ ఉంది. ఆరామ్సే ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ కంటిన్యూ చేయాలి. లాక్ వేసిన గీడికే, ఎందుకంటే ఎవరన్నా మళ్ళీ ఎంతకైనా మన జాగ్రత్త మనం ఉండాలి. ఇంటి గురించి లాక్ వేసేసిన. లొకేషన్ చూడండి మా ఒక్కసారి. క్రేజీ పోకల చెట్లు. కానీ తమిళనాడు అంటే మామూలు విషయం కాదు మామ, అంత క్రేజీగా ఉంటుంది నిజంగా చెప్పాలి. ఇంకా ఈషా టెంపుల్కి 18 కిలోమీటర్స్. టూరిస్ట్ బస్సులు, బైకర్స్ చాలామంది వెళ్తారు. చూడండి ఎక్కడ చూసినా గ్రీనర్ ప్లేస్. ఇటు చూసినారే ఇటు చూసినారు, మళ్ళీ ఆ గ్రీనర్ ప్లేస్ మధ్యలో ఇండ్లు ఉన్నాయా కనిపిస్తున్నాయా చూడండి. మాడి పండ్లు ఇంకా పెట్టారు ఇక్కడ సైడ్. ఇక్కడ చూపిస్తా చూడండి, ఇది చూడండి ఫస్ట్లా. తర్వాత మేఘాలు చూడండి ఎట్లా ఉన్నాయో చూపిస్తా, ఒక్క నిమిషం. అబ్బా ఈ జాల అడ్డం వచ్చింది. ఆ కొండకు తాకినట్టున్నాయి మేఘాలు, చూపిస్తా చూడండి. ఎంత క్రేజీగా ఉంటుంది చూడండి, కొండకు తాకినట్టే మొత్తం. లొకేషన్ మామ, ఆ కొండకు తాకినట్టు మేఘాలు చూడండి, క్రేజీ. అగో మొత్తం ఎంత పెద్ద పెద్ద కొండలు, మేఘాలు చూడండి ఎత్తున్నాయో, అసలు క్రేజీగా ఉన్నాయి మామ నిజంగా చెప్పాలంటే. ఇగో ఇక్కడ చూడండి ఎంత క్రేజీగా ఉన్నాయో, ఆ కొండలను దాకినాయి మేఘాలు. వాటే లొకేషన్ మామ, చూడండి మామ ఎట్లా ఉందో లొకేషన్. అబ్బబ్బబ్బబ్బా క్రేజీ. ఆసమ్ అసలుకి. చూడండి ఆ మేఘాలు చూడండి, నిన్ను నువ్వు నమ్మి. ఇంకొక 100 మీటర్స్ దూరం నుండి ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది, మామూలుగా లేదు అసలుకి. 100 మీటర్స్ చూడండి ముందు. దగ్గరకు వచ్చేసినాం, ఫుల్ దాకైతే అమ్మ సంతోషం ఆగుతలేదు. ఎప్పుడు చూడాలి అన్నట్టే ఉంది.
కానీ ఫోన్లోనే చూస్తుంటే నేను రియల్గా ఎప్పుడు చూడలే, ఇప్పుడే ఫస్ట్ టైం నేను చూస్తుడు. ఫోన్లో చూస్తేనే అసలుకి ఒక్కసారైనా పోవాలరా లైఫ్లో ఇలాంటి శివుని తయారీ కానీ అనుకుంటుంది. మన సైడ్ ఉన్నట్టే ఉంటాయి కానీ ఇక్కడ అలా కానీ ఇంత పల్లెటూర్లకు ఇంత లోపలికి ఎట్లా కట్టారేమో అసలుకి అర్థమవుతలేదు నాకు. మొత్తం పల్లెటూరు అడవిలాక ఈషా టెంపుల్కి పోయే దగ్గర ఇక్కడ కొబ్బరి బొండాలు ఉండే, ఒకటి తీసుకున్నా. ప్రైజ్ అయ్యి ఎంత అని అడగలే కానీ ఒకటైతే తీసుకున్నా. ఒక్కటి కూడా తాగాలి ఇక్కడికి వచ్చిన తర్వాత, తాగాలనుకున్నా. బా స్వీట్ ఉన్నాయి వాటర్ అయితే. అయిన తర్వాత ఇట్లా పలగొట్టిస్తారు. ₹40 అంట ఒక్క బొండ, ₹40 అంట. మన సైడ్కి ఇక్కడ సైడ్కి డిఫరెంట్ ఎంత, ₹20 ₹10 ఉంది, అంతకుమించి తక్కువ ఏం లేదు. మొన్న ఒక దగ్గర అడిగిన ₹30 అని చెప్పిండు. ఉండొచ్చు ఆడేడ కొంచెం. ఇక్కడ జర గుడికాడికి వెళ్తున్నాం కదా, అందు గురించే ప్రైస్ ఎక్కువ అమ్ముతారు. బ్యాక్ సైడ్ చూడండి, పోకల చెట్లు, అరటి చెట్లు. ఆహా, ఇట్లాంటి ప్లేస్లు ఉండాలి అంతే. చెట్లు చూడండి ఎంత మంచిగా కట్టుకున్నాడు వాడి ఇల్లు. ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఆరాంసే ఇట్లా కట్టుకుంటే. చూడండి ఎట్లా అయినా చెట్లు ఉన్నాయి, మంచిగా ఉంది. ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. చూడండి స్టాచ్యూ. సైకిల్ లోపలికి ఎంట్రీ ఉండదంట, బ్యాగ్స్ అన్నీ తీసి ఆడబెట్టమంటారు. బ్యాగ్స్, ఫోన్స్ అన్నీ అలా ఉండదంట మొత్తం. అందు గురించి మొత్తం తీసేస్తున్నాయి ఇక బ్యాగ్స్. రిస్క్ ఉంది మొత్తం. ఇప్పటిదాకా పాము కనిపిస్తుంది కదా, ఆ లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చినాము. లోపల అసలు మామూలుగా లేదు, సూపర్ అంటే సూపర్ ఉంది. కానీ మొబైల్ అలౌట్ లేదంట. అయితే స్నానం చేసి వచ్చినాం. ఈడ మొబైల్స్ ఇచ్చినాము ఈ కౌంటర్ కాడ. ఇక్కడ ఈ కౌంటర్ కాడ ఇచ్చి స్నానం చేసి వచ్చిన. ఆడ సైకిల్ అక్కడ పార్కింగ్ చేసిన బయట. ఇట్లా ఎద్దుల బండి పైన గుడికాడికి తీసుకెళ్ళి మళ్ళీ గుడికాడి నుంచి ఇటు తీసుకెళ్తారు. నేను ఫ్రెష్గా స్నానం చేసి గుడికాడికి అయితే వెళ్తున్నా. ఇప్పటి దగ్గర కౌంటర్ కాడ 2 ఫోన్లు ఆడ పెట్టేసిన ఉంటే మళ్ళీ 2 ఫోన్స్ ఈ బ్యాగ్ తీసుకొని మళ్ళీ గుడికాడికి అయితే వెళ్తున్నా. చూద్దాం, ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది నాకు. చూడండి మొత్తం గ్రీనరీగా, మొత్తం అన్ని చెట్లను పెంచారు. ఎవరు లేనట్టు దీనిపైన సొలగా వస్తుంది. గుడి లోపల మొత్తం ఇట్లా ఉంది, చెట్లను పెంచారు మొత్తం. ఆల్మోస్ట్ శివయ్య చూడండి, మొత్తం బస్సులు గిట్ట వస్తే ఇక్కడ పార్కింగ్ చేసుకునేటట్టున్నాయి ఈ ఏరియాలో మొత్తం. అక్కడ ఎద్దులు ఉన్నాయి చూడండి. ఉరుకుదాం తొందరగా, మళ్ళీ లేట్ అవుతుంది. టైం ఎక్కువైంది అనుకో, ఓన్లీ 9 వరకేనంట, మళ్ళీ బంద్ చేస్తారంట. మళ్ళీ రూమ్స్ కూడా లేవంట. రూమ్స్ బుక్ చేసుకోవాలంటే మనం ఒక 10 డేస్ ముందు బుక్ చేసుకోవాలంట. అందు గురించి మళ్ళీ సైకిల్కి లైట్ లేదు, ఏం లేదు. తొందర వెళ్ళి దర్శనం చేసుకొని ఫోటోలు దిగి మంచిగా తొందరగా వచ్చేద్దాం.
ఆవులు చూడండి, ఎద్దులు ఇష్టము చూడండి. నాకు ఇట్లా బాగా నచ్చుతుంది. వాము దగ్గరకు వచ్చేసిన, ఫుల్ సంతోషం ఉంది. చూడండి చూడండి దగ్గరకు వచ్చేసిన. ఓం నమః శివాయ. ఎద్దుని చాలా కష్టపెడుతుంది. చూడండి దగ్గరకు వచ్చేసాం మనం. బ్యాక్ సైడ్ నుంచి చూడండి ఎంత పెద్ద పోకల చెట్లు మొత్తం. వామ్మో చూడండి, మైండ్ బ్లోయింగ్, అసలుకి మామూలుగా లేదు. ఇది మొత్తం శివయ్య ముందు చూడండి, ఎంత క్రేజీ ఉంది చూడండి. మామూలుగా లేదనుకోండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మెమొరబుల్ అంటే అక్కడ చూడండి, వీళ్ళందరూ మన తెలుగులో ఉంటారు. ఏమో ప్రోగ్రామ్ అంటే వీళ్ళందరూ కూడా టూర్కి వచ్చినట్టు నాకు తెలిసి సంథింగ్. చూడండి ఎంత బాగుంది. నేనైతే వెళ్ళిపోతున్నాను ఇంకా. శివయ్యకు బాయ్ బాయ్ వెళ్తున్నా. చూడండి ఇక్కడ చూడండి. శివాయ మన కోసం వెయిటింగ్ చేస్తుంది ఎద్దుల బండి. పోయి వెళ్ళి కూర్చుందాం. ఎక్కాలంటే ఒక టికెట్ తీసుకోవాలంట. టికెట్ తీసుకునే బాయ్ బాయ్. రోజుకి ఎన్నిసార్లు తిరుగుతాం, మస్తు సార్లు తిరుగుతారు. బాగానే కష్టపడతాయి. 10 రూపాయలు అంట తక్కువ, ఎక్కువ తీసుకునేదండి కొంచెం. ఒకటి చూపిస్తుంది తిన్నట్టే ఉంది. నాకంటే బాగా ఇష్టం. మంచిగా ఆరాంసం వండుకున్నాయి. దీంట్లోనే కట్టిరు అంటే రోజు ఒకటి కడతారేమో నాకు తెలిసి. ఈరోజు ఇవి తిరుగుతున్నాయంటే రేపు వేరే తిరుగుతుంది, ఈరోజు ఇవి తిరుగుతున్నాయంటే రేపు అవి తిరుగుతాయి. నాకు దిగి వెళ్ళాలని ఉంది. అమ్మ దాంట్లో బాగానే కష్టపడుతుంది.
అన్ని ఇక్కడ స్టాప్ చేస్తారు మొత్తం. ఆకలేస్తుంది బాగా, ఏమన్నా తిందాము. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, చూద్దాం ఇంకా లాస్ట్ అయితేనేమో. సమోసాలు తీసుకున్నా, స్ప్రైట్ తీసుకున్నా, ఇంకా తినాలి. మెల్లిగా అయితే వెళ్ళిపోవాలి, ఇంకా మళ్ళీ లేట్ అయితే ఇబ్బంది అవుతుంది. లైట్ లేదు దానికి. ఏదన్నా రూమ్ అన్నా తీసుకోవాలి, లేకపోతే క్యాంపింగ్ టెంట్ అన్నా వేసుకోవాలి పెట్రోల్ బంప్లో. సరే ఇప్పుడైతే తిందాం, తొందర వెళ్ళిపోదాం. లైట్ లేదు మళ్ళీ. భైరవన్ ఇంట్లో పార్కింగ్ చేసిన, తీసుకొని ఇంక వెళ్ళిపోవడే. ఇక ఇక్కడ పార్కింగ్ చేసిన, బట్టలు గిట్ట ఇన్నే పెట్టేసిన, మొత్తం ఆగమాగమైంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. దిస్ ఇస్ రైడర్ పరమేష్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. Bye bye.